నమస్తే కడప వార్త. లంకమల్ల అభయారణ్యంలోని హట్లూరు సిద్ధవటం మధ్యలో రహదారిపై వంతెన శనివారం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఇటుగా రాకపోకలు నిలిచిపోయాయి. రహదారికి రెండు వైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో ఆగిపోయాయి. అభయారణ్యంలో నిలిచిపోవడంతో తొలుత అందరూ ఆందోళన చెందారు. స్పందించిన అధికారులు సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగారు. కూలిన వంతెన పక్కనే 5 గంటల్లో తాత్కాలికంగా రహదారిని ఏర్పాటు చేశారు. వాహన ప్రజలు రాకపోకలను అటుగా మళ్లించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శనివారం వరకు ద్విచక్ర వాహనాలు, కార్లు మాత్రమే వెళ్తున్న ఈ తాత్కాలిక రహదారిని ఆదివారం మరింత వెడల్పు చేశారు. దీంతో నెల్లూరు, ఆత్మకూరు, ఉదయగిరి, బద్వేలు, కడప డిపోల బస్సులు ఇటుగా ప్రయాణించాయి. వంతెన కూలిన రోడ్డుకు ఇరువైపులా బైపాస్ పనులను కాంట్రాక్టర్లు ముమ్మరం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.